రాజమండ్రి గౌతమి ఘాట్ అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ మందిరంలో ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గౌతమి ఘాట్ లో ఇస్కాన్ మందిరం శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలకు ముస్తాబవుతున్నది. ఈ నెల 28వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ నెల 5వ తేదీ వరకు ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మంగళహారతి, దర్శన హారతి, గురు పూజ, శ్రీమద్ భాగవత ప్రవచనం, యజ్ఞ సేవ, శ్రీకృష్ణ లీలా ప్రవచనం, స్వామివారి దివ్య వాహన సేవ, ఊంజల సేవ, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఈ రోజు రాజమండ్రి ఇస్కాన్ మందిరంలో నిర్వాహకులు హేమంత్ ప్రభు, రవీంద్ర ప్రభు, శ్రీహరి ప్రభు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు నిర్వహించారు. భక్తులందరూ ఈ మహోత్సవంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. హరే కృష్ణ. ఇస్కాన్ రాజమండ్రి తరపున 50 మంది ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. రాబోయేటువంటి ఈ ఆగస్టు 28వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు రాజమండ్రి ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. గత 26 సంవత్సరాలుగా ఇక్కడ మన రాజమండ్రిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యద్భుతంగా మన ఆంధ్రప్రదేశ్లోనే అతి ప్రభావవంతంగా, అతి వైభవంగా జరిగేటువంటి వేడుకల్లో మన కృష్ణాష్టమి వేడుకలు ఒకటి. ఇక్కడ మనం కృష్ణాష్టమి వేడుకలు 9 రోజులు మనం నిర్వహిస్తాం. మిగిలిన చాలా ఇస్కాన్ మందిరాల్లో 3 రోజులు కానీ లేకపోతే 4 రోజులు కానీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కృష్ణాష్టమికి ఒక రోజు ముందు, తర్వాత కృష్ణాష్టమి రోజుని, తర్వాత సంస్థాపకాచార్యులు ఏషి భక్తి వేదాంత స్వామిశ్ల ప్రభుపాదుల వారి ఆవిర్భావ దినం ఆ రోజు మొత్తం కలిపి ఒక 3 రోజులు అట్లాగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా మన రాజమండ్రి సంస్కృతి సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ రాజమండ్రికి ఇంకొక వైశిష్టం ఏంటంటే భక్తి వేదాంత స్వామిశ్ల ప్రభుపాదుల వారు రాజమండ్రి కూడా రావడం, ఆయన ఇక్కడ 3 రోజులు ఇక్కడ ఉండడం, తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణుని యొక్క అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఆయన రాజమండ్రి రావడం, గోదావరి దాటి ఆయన కొవ్వూరు వెళ్ళడం, ఆ రకంగా సాంప్రదాయపరంగా కూడా రాజమండ్రి చాలా విశేషమైనటువంటి స్థానం అవడం వల్ల ఇక్కడ మనం నవాహ్నికం 9 రోజులు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలను మనము నిర్వహిస్తున్నాం. గత సుమారుగా ఒక 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమికి స్వాగతం, సుస్వాగతం. ఇస్కాన్ రాజమండ్రి ప్రతి సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటుంది. సో ప్రభు చెప్పినట్టుగా కార్యక్రమాలన్నీ కూడా అలా జరుగుతాయి. అయితే ఈసారి కార్యక్రమంలో ఒక మార్పు ఒకటి ఉంది. అదేంటంటే ప్రతి సంవత్సరం మనం జన్మాష్టమి రోజున ఈ ప్రైజెస్ ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నమాట. జన్మాష్టమి పేరు చెప్పి మనం ఒక కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. ఇంటర్ స్కూల్, కాలేజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. దీంట్లో సుమారుగా ఒక 3000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో డ్రాయింగ్, ఎస్సే రైటింగ్, తర్వాత క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్, తర్వాత డిబేట్, ఎలక్యూషన్, ఇలాగా ఫ్యాన్సీ డ్రెస్, భగవద్గీత శ్లోకాసు, ఇలాగా ఒక 8 రకాలైనటువంటి కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో ప్రైజ్ విన్నర్స్కి ప్రైజెస్ మనం ఏం చేస్తామంటే జన్మాష్టమి రోజులు మధ్యాహ్నం 11 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి ఏమైందంటే శుక్రవారం వచ్చింది, ఉదయం అభిషేకం ఉంటుంది, గోవింద శ్రీనివాస్కి అభిషేకం ఉంటుంది. సో అభిషేకము తర్వాత ప్రవచనం, భాగవత ప్రవచనం ఉంటుంది. ప్రవచనం తర్వాత యజ్ఞం తర్వాత అవభృత స్నానము, తర్వాత ఉట్టి కొట్టే ఉత్సవం, ఇవన్నీ ఉన్నాయి. సో బాగా హెవీగా ఉన్నాయి కార్యక్రమాలు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని 3వ తారీఖుకి మార్చడం జరిగింది. ఇది ఒకటి అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జన్మాష్టమి రోజునే మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఈ సంవత్సరం మాత్రం అందులో రద్దీ ఎక్కువైపోతుంది, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కావాలి మనం 3వ తారీఖు పెట్టడం జరిగింది. 3వ తారీఖు ఉదయం 11 గంటలకి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇస్కాన్ టెంపుల్లో వేదిక మ్యూజియంలో జరుగుతుంది.